సబ్సిడీలో యూరియా బస్తాలు ఇవ్వకపోవడంతో రైతులు రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేస్తున్నారు. ఒకవైపు సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నా పంట పనుల్లో బిజీగా ఉండాల్సిన రైతన్నలు యూరియా కోసం ఎదురుచూడటం దారుణమని రైతు సంఘం నేతలు వాపోతున్నారు. యూరియా కష్టాలపై వరంగల్ జిల్లా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా రైతులు యూరియా కోసం అగచాట్లు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అటు ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఇటు మహబూబాద్ జిల్లా, జనగామ జిల్లా, వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లాలలో ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్దనైతే ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 3 గంటలకు 4 గంటలకు వెళ్ళి క్యూ లైన్లలో నిలుచొని అటు ఆధార్ కార్డులు, పాస్ పుస్తకాలు, చెప్పులు మరోసారి వరుస క్రమంలో పెట్టి ఎదురు చూపులు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అటు కేంద్రము ఆ సగం యూరియానే మనకు తెలంగాణ కేటాయించడంతో ఈ కొరత ఏర్పడిందనేది రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా అటు సకాలంలో రైతులకు వర్షాలు పడి సమృద్ధిగా నీళ్లు అందిన సమయంలో యూరియా వేస్తే కనుక పంట తొందరగా ఎదిగి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులకు సరైన సమయంలో ఇటు యూరియా బస్తాలు అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ శాఖ అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగా ఈ రోజు అయితే ఎక్కడ చూసినా కూడా రైతులు అటు యూరియా కోసం అయితే బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు యూరియా షార్టేజ్ ఉండడంతో సబ్సిడీ వదిలేసి నానో యూరియాను వైపు రైతులను మళ్లించే ప్రయత్నం చేస్తుండడంతో అయితే అటు రైతులకు నానో యూరియా పైన అవగాహన లేకపోవడంతో ఇటు సబ్సిడీ యూరియా అందకపోవడంతో అయితే ఇటు రైతులు ఆందోళన బాటలో పడుతున్నారు. నిత్యం ఎక్కడ చూసినా ఇటు వరంగల్ జిల్లాలో పర్వతగిరి, రాయపర్తి, కల్లెడ ఎక్కడ చూసినా ప్రాథమిక వ్యవసాయ క్షేత్రాల వద్ద రైతులు ఆందోళన చేస్తున్నారు. అటు మహబూబాద్ జిల్లాలో చూస్తే అటు కేసముద్రం, మహబూబాదు, నెల్లికుదురు, అటు డోర్నకల్లు ఎక్కడ చూసినా కూడా రైతులు యూరియా కోసము ధర్నాలు, రాస్తారోకోలు, క్యూ లైన్లలో ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు అటు నర్సంపేటలో కూడా ధర్నా, ఖానాపురంలో ధర్నాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు అటు ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలలో కూడా ఎక్కడ చూసినా కూడా ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద అటు సబ్సిడీ యూరియా కోసం అయితే రైతులు బారులు తీరారు. బయట కొంటే అమౌంట్ పెరగడంతో అయితే రైతులకు ఆర్థిక భారం పెరుగుతుందనేది రైతులు చెప్తున్న ఆవేదన. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వీడి రైతులకు యూరియా అయితే అందించాలని కోరుతున్నారు. అయితే ఆగస్టు కోట ఇప్పటి వరకు తగ్గిందనేది చెప్తున్నారు. 8 లక్షల హెక్టార్ల యూరియా రావాల్సింది 5 లక్షల యూరియానే రావడంతో ఈ షార్టేజ్ ఉంది. దీన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాస్తుందని కాలయాపన చేస్తున్నప్పటికీ గ్రౌండ్లో రియాలిటీగా మాత్రము రైతులు అటు వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న సమయంలో అందని యూరియా తర్వాత అందిన వేస్ట్ అనేది మాత్రం చెప్తున్నారు. ఈ సమయంలోనే